హాయ్. ఇప్పుడు మణికొండలో ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డ్స్ దర్శనమిస్తున్నాయండి. 2 సంవత్సరాల క్రితం టూలెట్ అనే బోర్డే కనపడకపోతుండే. ఇదే మణికొండ ఏరియా. మణికొండ ఎక్కడుంది అనుకుంటున్నారా? హైదరాబాద్లోనే ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, హైటెక్ సిటీకి, దుర్గం చెరువుకి, గచ్చిబౌలికి అన్నిటికీ దగ్గరలో ఉంది ఏరియా మణికొండ. రింగ్ రోడ్డుకి కూడా చాలా దగ్గరండోయి. అందుకనే హాట్ కేక్లా ఇక్కడ ఉండే ఇల్లులు కొంటూ ఉంటారు, అమ్ముడుపోతూ ఉంటాయి. కానీ 2025 మరీ ముఖ్యంగా ఈ జనవరి ఫిబ్రవరి నుండి గమనిస్తున్నాను, బోలెడు టూలెట్ బోర్డ్స్ కనపడుతున్నాయి. మార్చి నెలలో అయితే భయంకరంగా బీభత్సంగా కనిపిస్తున్నాయి. 1 BHK 2 BHK. మీకు విషయం చెప్పనా అండి, ఎగ్జాక్ట్లీ 2023లో నేను 1 BHK రెంట్ ఉన్నాయా అనేసి బాగా తిరిగా. 10-15 రోజులు చాలా తిరిగా. ఒక్క చోట కూడా మీకు టూలెట్ బోర్డు కనపడకపోతుంది. ఒకవేళ ఏదైనా ఉన్నా వెంటనే ఆక్యుపై అయిపోతుంది. ఇప్పుడేమో భయంకరంగా అనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఏమైంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి? ఓన్లీ మణికొండలోనే ఈ పరిస్థితి ఉందా? లేకపోతే మైదీపట్నంలో, అత్తాపూర్లో, రాజేంద్ర నగర్లో, కూకట్పల్లిలో, పంజాగుట్ట అంటే ఫుల్ బిజీ ఏరియా కాబట్టి మనం చెప్పలేం. మిగతా ఏరియాలో కూడా ఇదే ఉందా? సమాధానం ఎస్ అని మీడియాలో అయితే అంటున్నారండి. ఆ మధ్య ఎన్టీవీలో చూశాను, తర్వాత ఒక యూట్యూబర్ చెప్పారు, తర్వాత నేను కూడా న్యూస్ పేపర్లో తిరిగేస్తే నాకు అర్థమైంది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నెమ్మదించింది. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఇల్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు న్యూ హౌసెస్ చాలా ఎక్కువ ఏర్పడ్డాయి. అండ్ ఈ హైడ్రా అనివ్వండి, లేదంటే గవర్నమెంట్ కూడా ఇంత స్క్వేర్ ఫీట్ మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ వాడుకోవాలి, మిగిలినంత ఓపెన్ స్పేస్ ఉంచుకోవాలి అన్న ఒక రూల్స్ని తీసుకొస్తుంది అని వింటున్నాం. మననే అసెంబ్లీలో సీఎం గారు కూడా మాట్లాడారు. సో ఇవన్నీ బేస్ చేసుకుని బహుశా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కాస్త నెమ్మదించినట్టుంది. అందుకే అద్దెలు కూడా పెద్దగా పెంచట్లేదు. పెంచినా దాన్ని కాస్త వెనక్కి ఆలోచించే పనిలో ఓనర్స్ ఉన్నారు. అయితే మరి ఇలా రియల్ ఎస్టేట్ నెమ్మదించడం వల్ల మీకు లాభమా నష్టమా? కామన్ మ్యాన్గా అయితే అంటే సొంత ఇల్లు ఉండాలి అని కలగనే వాడికైతే ఇప్పుడు రైట్ టైమే, ఎందుకంటే తక్కువ ధరకు వస్తుంది. కానీ ఆస్తి అమ్ముకొని పిల్లల పెళ్లి చేద్దాం, పిల్లల చదువుకు సంబంధించి లేదంటే ఇంకోటి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బ్యాడ్ టైం. సో ఓవరాల్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వేగంగా ఉందా, స్లో అయిందా, మీ అభిప్రాయం ఏంటి? విత్ ఎవిడెన్స్తో మీరు షేర్ చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాను నేను. బాయ్.